అలసత్వంతో ఉండొచ్చు, ప్రయాసతో, కష్టాలతో, తరచుగా జాగరణములతో, ఆకలి దప్పుకులతో, తరచుగా ఉపవాసములతో, చలిలో. నేను కూడా అనేక సార్లు ఈ చలికి గ్లౌజ్ చేసుకునేవాడిని. చిన్న సూపర్లోనా ఉండేది నాకు సేవకు వచ్చిన కొత్తలో అసలు నడిచే సేవ చేశాను. 89లో చెన్నై నుండి 87 నుండి 89 ఏప్రిల్ వరకు చెన్నైలో ఉన్నాను. అక్కడ కూడా అనేకమైనటువంటి వీధుల్లో సువార్త ప్రకటించాం, ట్రైనింగ్లో ఉంటూ కూడా. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాను, సేవ స్టార్ట్ చేశాను సరూర్ నగర్లో. అక్కడి నుండి ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటించి అనేకమైనటువంటి ప్రాంతాల్లో హింసించబడ్డా, దూషించబడ్డా, నిందించబడ్డా హైదరాబాద్లో. అయితే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు పిల్లారా. దేవుని సేవకులకు విరోధులుగా ఉంటారు ఒక్కోసారి, దేవుని బిడ్డలకు విరోధులుగా ఉంటారు. కానీ దేవుడు మాట్లాడతాడు. అలాంటి సేవకులే నాతో మళ్ళా మాట్లాడారు. వారింటికి పిలిచి ఆహారం